రైతు సోదరులకు నమస్తే. నా పేరు శివ. నేను ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ టాటర్బ్రాండ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. నా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆలూరు. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు ముద్దనగిరి గ్రామానికి రావడం జరిగింది. మన కంపెనీ బ్రాండ్ వచ్చేసి షిన్వా మరియు హర్క్లెస్ ను యూజ్ చేయించడం జరిగింది. మన అన్న రైతు వచ్చేసి యూజ్ చేసి 8 రోజులు అవుతుంది. 8 రోజుల క్రితం ఏదేది సమస్య ఉండేది, వాడిన తర్వాత వాడక ముందు అనేది ఏ సమస్యలు ఉంది, ఇప్పుడు ఏ రిజల్ట్ వచ్చింది అనేది మన అన్న ద్వారానే కనుక్కుందాము. మన అన్న పేరు వచ్చేసి అన్న ద్వారానే కనుక్కుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరు? గిరి. గిరి. ఏ ఊరన్నా? ముద్దనగిరి. ముద్దనగిరి. మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట సాగు చేస్తున్నారన్నా? 2 ఎకరాలు సార్. ఇది పూట కాపు కాదన్నా. ఓకే, మీరు ఇంతకు ముందు మన షిన్వా హర్క్లెస్ వాడక ముందు ఏమేమి సమస్య ఉండేదన్నా? మూడుతో కాపు రాలిపోవడము, ఓకే, పురుగా ఉండేది. పురుగా, ముడత, కాపు రాలేదనే సమస్య ఉండేది. తెల్లదోమ కూడా ఉండేదన్నా? తెల్లదోమ, నల్లి కూడా ఉండేదన్నా. ఓకే అన్న, మీరు కొట్టిన 8 రోజుల తర్వాత మీకు ఏదేది రిజల్ట్ వచ్చిందన్నా? పూతల నల్లి అనేది కూడా కంట్రోల్ అయింది, క్లియర్ అయింది. ముడత కూడా క్లియర్ అయింది. ఇవన్నీ షిన్వా హర్క్లెస్ కొట్టిన తర్వాత వచ్చిన పూతలు ఇవన్నీ అవే. ఓకే, మీకు చెట్టు కూడా బాగా ఆరోగ్యంగా ఉందన్నా? చెట్టు కానీ ఆరోగ్యంగా ఉంది. పింజలు రాలినాయి. కాపు కానీ బాగుంది. కాపు కూడా రాలేదు, కూడా సెట్టింగ్ అయింది. నల్లి కానీ లేదు. నల్లి కూడా మొగ్గ అనేది లేదు. మొగ్గలనా. ఓకే, మీకు కొట్టిన దానికి సంతోషం అన్న? మీకు సంతోషం సార్. అన్న నమస్తే. భీమన్న. నమస్తే అన్న, మీరు పక్కన రైతు కదా. ఈ పొలము అన్న మనకు 8 రోజులు అవుతుంది కొట్టి, మీరు కూడా అబ్జర్వ్ చేసినారన్న ఈ పొలాన్ని? చేసినాను. 8 రోజుల కిందట వచ్చినాను. ఓకే, 8 రోజుల కిందట వచ్చింటే ఏమైందంటే ఏమేమి సమస్య అనేది ఉండే? కొద్దిగా ముడత ఉండే, కొంత పూదు రాలిపోతుండే, కొన్ని రకాల పొలం అనేది కొన్ని రకాల చేంజెస్ అనేది ఉండేది, 10 రకాల రోగాలు అనేది ఉంటది అని. కరెక్ట్. ఇప్పుడు 8 రోజుల కిందట వచ్చినాను నేను కూడా. ఓకే అన్న. ఇప్పుడు దాన్ని కొట్టిన దానికి 3 రోజులకు వచ్చినాను దీంట్లోకి. ఇప్పుడు 5వ రోజు ఇది. మనం వచ్చి కొట్టినాక వచ్చినాక 5వ రోజు వచ్చినాను. 8 రోజులు అయింది. ఈ రోజుకి 8 రోజులు అయింది. ముందు రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ పని చేసింది. ఏమేమి కంట్రోల్ అయింది మీరు అబ్జర్వ్ చేసిందా? మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే, ముడత కంట్రోల్ అయింది, పేను కంట్రోల్ అయింది, నల్లి కంట్రోల్ అయింది, ఏమేమో గొంటు కూడా ఉండేదన్న మీరు చూసారా? మాట్లాడుకున్నట్లు కన్నీగా అయిపోయింది. చెట్టు కూడా బాగా ఆరోగ్యంగా నీట్ గా ఉంది. ఏమన్నా ఫ్రై చేసినా కూడా అట్లా సెట్టింగ్ కనిపిస్తుంది మాకు బాగా నీట్ గా. ఓకే, అంటే పైరు అయితే మొత్తానికి ఆరోగ్యంగా ఉంది. అన్ని రోగాలు అనేది కంట్రోల్ లో కూడా వచ్చింది. ఓకే, మీరు కూడా వాడతారన్నా? మీరు మిరప వేసినారన్నా? చిన్న దశలో ఉంది. అంటే మీకు ఇప్పుడు మీ పక్కన అన్న గిరన్న పొలానికి మీరు డిఫరెంట్ అయితే చూసినారు. అంటే దీనికి దానికి వ్యతిరేకం చేస్తే పైరు అనేది చాలా చేంజ్ అయింది కూడా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.